చాలక్క. ఉండు సాంబార్ పోస్తాను. తినరా. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? ఏరా, ఒక్క ముద్దు కూడా తినలేదు, అప్పుడే చేయి కడిగేసుకుంటున్నావు? అయ్యో సారీ అక్క, సారీ అక్క. రే, ఇప్పుడేమైందిరా నీకు? ఎందుకంత డల్ అయిపోయావు? అడుగుతున్నాను కదా, చెప్పరా. అక్క అదెలా చెప్పాలక్క? చెప్తే నువ్వు బాధపడతావక్క. అది సత్య ఉందిగా, తన పేరు చెప్పడానికే ఇష్టం లేదు. వదిలే అక్క, వదిలే, నేను చూసుకుంటాలే, వదిలే. రే, ఏదో సత్య అని అన్నావు, ఆమె వల్ల నీకేమైనా సమస్య? బెంగళూరు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నాతో కలిసి బిజినెస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒక వారం ఉండి ప్లాన్ అంతా ఫైనల్ చేయాలి. మన గెస్ట్ హౌస్ ఉంది కదా, సత్య వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, పైన గది ఖాళీగానే ఉందిగా. అవును, ఉండొచ్చుగా, దానికే సమస్య లేదు. అలాగనుకునే అక్క సత్య దగ్గర పర్మిషన్ అడిగాను. దానికి తను నన్ను చాలా దారుణంగా తిట్టిందక్క. మనసుకి చాలా కష్టంగా ఉందక్క. నువ్వు నా తమ్ముడివిరా, అది మీ బావ గెస్ట్ హౌస్, దానిపై నీకున్నంత హక్కు కూడా దానికి లేదురా. కుదరదని చెప్పడానికి అదెవర్రా? తనెవరో నీకు కూడా బాగా తెలుసుగా, నడనుభావ వారసురాలు. అదంతా అప్పుడు. ఆ సత్యకి మన ఇంటి తలుపులు ఎప్పుడో మూసేశాంరా. నీ ఫ్రెండ్స్ ఎప్పుడొస్తున్నారు చెప్పు, ఎప్పుడొస్తున్నారు? రేపు వస్తున్నారు. పర్లేదక్క, నేను బయట ఎక్కడైనా వాళ్ళకి రూమ్ చూస్తా. అదంతా కుదరదు, వాళ్ళు మన గెస్ట్ హౌస్ లోనే ఉండాలి. పర్మిషన్ ఇవ్వడానికి అదెవర్రా? అక్క నా వల్ల ఎందుకక్క ఈ గొడవ? బావు దగ్గర చెప్తా అంటుంది, బావేమో నీతో గొడవ పడతారు. మీరిద్దరు గొడవ పడుతుంటే నా మనసు చాలా బాధగా ఉంటుంది. ఫ్రెండ్స్ ని బయట ఎక్కడైనా. ఆ సత్యకి ఫోన్ చేయరా. అయ్యో అక్క, వద్దక్క. ఒక పని చెయ్యి, స్పీకర్లో పెట్టు. అక్క వద్దక్క. ముందు ఫోన్ చేయరా, ఫోన్ చెయ్యి. ఏ సత్య, నీకింకో సమస్య తీసుకొచ్చా, నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావే. ఇడియట్, మళ్ళీ మళ్ళీ కాల్స్ చేసి టార్చర్ పెడుతున్నాడు వీణ్ణి. రే సంజయ్, చీము నెత్తురు లేవా నీకు? ఇంకొకసారి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా నీకు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు ఇలాగే చేసావంటే నేను నల్ల నాన్నకి చెప్పేస్తాను, జాగ్రత్త. సత్య ప్లీజ్ కొంచెం ఆలోచించు. ముందు నువ్వు నోరు మూసుకో. ఇంతకు మించి ఒక్క మాట నువ్వు ఎక్కువ మాట్లాడినా దీనివల్ల వచ్చే సమస్య ఎలా ఎదుర్కొంటావో నేను చూస్తాను. ఇంతకు మించి నన్ను విసిగించాలని చూస్తే నేను నల్ల నాన్నకి చెప్పి నీ అంతు చూస్తాను. ఆయన వచ్చారంటే ఇంక నీ సంగతి అంతే. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నీకు అంత పొగరు ఎక్కువైందా? ఇంత రెచ్చిపోతున్నావు? అమ్మా, మా ఆయన నీకు ఆస్తి ఇవ్వలేదని నీ నిజస్వరూపం బయట పెడుతున్నావా? అసలు నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడితోనే ఇంత చులకనగా మర్యాద లేకుండా మాట్లాడతావు? అమ్మా, సంజయ్ ఎలాంటోడో తెలుసుకో అమ్మా. వాడేం అడిగాడో నాకు అనవసరం. అసలు వాణ్ణి బెదిరించడానికి నువ్వెవరు? ఇదిగో చూడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ అమ్మ నాన్న మా గెస్ట్ హౌస్ లోనే కదా ఉంటున్నారు. అవునమ్మా, ఇప్పుడేమైంది? పాపం అని ఉండడానికి చోటిస్తే ఇల్లంతా ఆక్రమించుకుంటావా? ఇదిగో చూడు, రేపు పొద్దున్న కల్లా మీ అమ్మ నాన్నలు మా గెస్ట్ హౌస్ లో ఉండకూడదు. వాళ్ళకి వేరే చోట ఉండడానికి ఏర్పాటు చేయి. అమ్మా, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఏయ్, నా దగ్గర గొంతు పెంచకో, నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడే నీ గురించి నాకు అర్థమైంది. ఒక్కో విషయాన్ని సరిదిద్దుకుంటున్నాను. లేదమ్మా, నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులేవే, అస్సలు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఓవర్ అయిపోయావు.
ఇకపై మీ అమ్మా నాన్న మా గెస్ట్ హౌస్ లో ఉండకూడదు. అంతే నేను చెప్పేది. నువ్వు ఆర్తికి చెప్తావో మీ నాన్నకు చెప్తావో ఎవరికైనా చెప్పుకో, నాకు దాని గురించి బెంగలేదు. మీ అమ్మా నాన్నని అక్కడి నుంచి పిలుచుకుని పో, అంతే చెప్తున్నా. ఉదయానికల్లా నాకు ఆ గెస్ట్ హౌస్ ఖాళీగా కావాలి. అమ్మా, అసలు అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఆ సంజయ్ ఇడియట్ అమ్మ మైండ్ అంతా పాడు చేసి ఏదేదో చెప్పి అమ్మ ఇలా మాట్లాడేలా చేస్తుంటాడు. నేను ఈ విషయం వెంటనే నాన్నకి చెప్పాలి, లేదంటే కుటుంబంలో అలజడి మొదలవుతుంది. ఈ విధవ సంజయ్ చేసిన పని వల్ల పెద్ద చిక్కొచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇదిగో చూడు, నువ్వేం కంగారు పడకు. ఆత్మాభిమానం గలది, పొద్దున్నే ఖాళీ చేసేస్తుందిలే. అక్క నువ్వు నా దేవత అక్క. రేయ్, దీనికేనా నువ్వు అన్నం తినకుండా లేచిపోయావు? నువ్వుండు, నేనెళ్ళి దోశలు తీసుకొస్తా, కూర్చో. ఏ సత్య, నాతో శత్రుత్వం పెంచుకున్న కొద్దీ నీ భర్త, నాన్న, అమ్మాని, నీ ఒక్కొక్క బలాన్ని నేను బలహీనం చేసేస్తానే. అతి త్వరలో దిక్కులేని దానిలా నా కాళ్ల మీదకొచ్చి పడతావే. నువ్వు పడకపోతే నా మీసం తీయించుకుంటానే. హలో అన్నా, అర్జెంటుగా ఒక ఇల్లు కావాలి. నేను డీటెయిల్స్ పంపాను, కొంచెం చూడండి. అన్నా, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏ సత్య, ఏంటి ఇంత సడన్ గా? ఉండవే, నేను కొంచెం మంచిగా తాగుతాను. ఏయ్ సత్య, నువ్వు ఫోన్లో చెప్పినప్పుడే ఇది సంజయ్ పనిన కుట్ర అని నాకు బాగా అర్థమైంది. వాడు డబ్బులు అడిగాడు, నేను ఇవ్వను అని గట్టిగా చెప్పాను. వెంటనే వాళ్ళ అక్క ప్రేమని వాడుకొని కుట్ర చేసేశాడు. కానీ నేను మాట్లాడుతోంది కామాక్షి అమ్మతోనేనన్న విషయం నేను అసలు ఊహించలేకపోయాను. వెధవ, నిన్నింతగా బాధపెట్టి వేధిస్తున్నాడు. ఒక్క నిమిషం కూడా నేను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. వాడికొచ్చే చావు మామూలుగా ఉండదు. కానీ వాడు నా దగ్గర డబ్బులు అడిగి బెదిరించాడు అన్న విషయాన్ని కామాక్షి అమ్మతో ఖచ్చితంగా చెప్పుండడు కదా. ఎందుకంటే తను హఠాత్తుగా అమ్మా నాన్నల్ని గెస్ట్ హౌస్ నుంచి ఖాళీ చేయించమని చెప్పింది. నాకు తెలిసి వాడు అమ్మా నాన్నని టార్గెట్ చేసి ఏదో అబద్ధం చెప్పుంటాడు.